హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బోటి కూర వండుకుందాం పదండి. ముందుగా బోటిని తీసుకొని మంచిగా నీళ్ళల్లో కడుక్కోవాలి. నీట్గా కడుక్కున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకొని ఇప్పుడు దాన్ని ఉడకబెట్టుకోవాలి. బోటి మంచిగా ఉడికేంత వరకు ఉంచాలి. ఉడికిపోయిందండి. బోటి ఉడికిన తర్వాత దాన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బగారా ఆకు, 2-3 యాలకులు, దాల్చిన చెక్క తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బగారా ఆకు వీటన్నింటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా అందులో వేసి ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిగడ్డలు వేగిపోయాయండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాన్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఇప్పటికీ నేను కొత్తగా ఛానల్ పెట్టానండి. 1K సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు నాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ పసుపు, కొద్దిగా బండ పువ్వు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న బోటీని కూడా అందులో వేసి మంచిగా కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మక్కనివ్వాలండి. అట్లానే ఒక 2 నిమిషాలు వదిలేయండి కలిపేసి. ఇప్పుడు 2 నిమిషాలు అయిన తర్వాత అందులో ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని మనం పెట్టుకున్న శనగపప్పును కూడా దీంట్లో వేసుకోవాలి. వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కానీ ఏదైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి. నేను కొత్తగా చెప్తున్నాను కదా, నా ఛానల్ కొత్తగా పెట్టానండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్స్ రాకుండా చూసుకుంటాను. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ ఏంటంటే కలుపుతూనే ఉండాలి. ఒట్టిగానే అట్లనే వదిలేయకూడదు, మాడిపోతుంది. కాబట్టి ఎప్పుడు కలుపుకుంటూనే ఉండాలి. నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. దీంట్లో కారం వేసి బాగా కలుపుకోవాలి.
ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. కారం వేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత అలాగే ఇంకొక స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. అట్లానే ఇందులో కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక 2 నిమిషాలు అలాగే వదిలేసి ఉడకనివ్వాలి. అంతే అండి. లాస్ట్లో ఇంకొకసారి కలిపేసుకుంటే కర్రీ రెడీ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.